ఏం లేదు, ఒక అమ్మాయితో దేని తిరిగినారా. తన పేరు సుష్మా. బలవంతం చేస్తుంది మచ్చా. నాకు తెలీదు, మనం రేపే పెళ్లి చేసుకున్నాం. నాకు తెలీదు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు అంటే నన్ను మోసం చేస్తున్నావా నువ్వు? సరే తరలే. లవ్ షేప్ సోఫా ఎంత ఉంటుంది? మీకు మ్యారేజ్ అవ్వకపోతే మాత్రం నేను లైన్లో ఉన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి. సో గోపాల్కి ఒక ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి నేను అంటున్నాను. ఏంటంటే మా జ్ఞానేశ్వర్ తెలుసా, గన్ని మా కుయా హోమ్స్కి మా పెద్ద సేటు, మా పార్ట్నర్. సో ఆయనకి ఈ అమ్మాయి ఫ్లర్ట్ చేస్తే తను ఏ విధంగా రియాక్షన్ ఇస్తారు అని చెప్పేసి నేను చూడాలనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మచ్చా, మీ దగ్గర సోఫా కొనుక్కుంటున్నా అని చెప్పేసి ఫ్లడ్ స్టార్ట్ చేయాలి. సో తను ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇజ్జత్ దియకరా గైరేశ్వర్, ప్లీజ్. నేను నీతోటి ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటాను. లెట్స్ సీ. ఓకే, చేయండి. చేద్దామా? నెంబర్ నా దగ్గర ఉంది, గని అన్నది. నీ నెంబర్ నుంచే చేయరమ్యా. టెన్షన్ అవుతుంది. అయ్యా అమ్మ, నువ్వు మాట్లాడే మాటలు. సో గైస్, ఆ నెంబర్ ఇచ్చేస్తున్నా, 951530. హలో 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 హలో, జ్ఞానేశ్వర్ మాట్లాడుతున్నారా? అవును మ్యామ్. హాయ్ జ్ఞానేశ్వర్ గారు, మేము 1 year బ్యాక్ మా ఫ్రెండ్ మీ దగ్గర సోఫా ఆర్డర్ చేశారు. ఓకే మ్యామ్. సో దాని గురించి కాల్ చేశాను. మేము కూడా ఒకటి ఆర్డర్ చేసుకుందామని చెప్పి. ఓకే ఓకే. అండ్ మీ దగ్గర 3 seater సోఫా ఎంత ఉంటుంది? ఎల్ షేప్ సోఫా. ఎల్ షేప్ సోఫా అంటే అది 3 seater ఉంటుంది, అది 5 seater ఉంటుంది స్టాండర్డ్ సైజ్. లవ్ షేప్ సోఫా ఎంత ఉంటుంది? అంటే మీకు కావాల్సింది 3 seater మ్యామ్, లేకపోతే ఎల్ షేప్ కంప్లీట్ ఎల్ షేప్ టైపా? ఎల్ షేప్ లోనే లవ్ అని రావాలి. ఓకే ఓకే. ఏమన్నా రిఫరెన్స్ ఇమేజ్ ఏమైనా ఉందా మ్యామ్? రిఫరెన్స్ ఇమేజ్ నేను మీరే పంపించండి మీ దగ్గర ఉంటే. ఓకే, మోడల్స్ పంపిస్తాను నేను, ఒకసారి దాంట్లో నుంచి చూసేసుకుంటారా? ఓకే అండి, ఓకే. ఒకవేళ మీ దగ్గర కూడా ఏమన్నా అయితే ఒకసారి అట్లనే ఆల్ ఇమేజ్ కూడా పంపించారు ఒకసారి వాట్సాప్ లో. నేను పంపిస్తాను. మీరు జ్ఞానేశ్వరే కదా? అవునవును మ్యామ్. వినయ్ కుయ్య మీ ఫ్రెండే కదా? అవును మ్యామ్. నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఫ్యాన్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని ఆ వీడియోస్లో చూస్తూనే ఉండేదాన్ని అన్నమాట. ఓకే ఓకే. అండ్ మీ కర్లీ హెయిర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మీరు బ్లాక్ ఉన్నా కూడా మీ ఫేస్ లో చాలా కళ ఉంటుంది తెలుసా? మీరు ఎక్కడ వచ్చిన కాలేజ్? కరీంనగర్. కరీంనగర్. మీ డింపుల్ కూడా బాగుంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీతో మాట్లాడే ఛాన్స్ వస్తుందో రాదో, మీ ఆఫీస్ వాళ్ళు ఎవరన్నా లిఫ్ట్ చేస్తారు కాల్ అని చెప్పి మాట్లాడుతున్నా. మీకు మీ ఫ్రెండ్ ఎక్కడ సోఫా ఇచ్చింది? మేము రామ్నగర్లో ఉంటారు. రామ్నగర్. కరీంనగర్లో రామ్నగర్ ఉంది కదా, అక్కడ ఉంటారన్నమాట. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ కదా? కరీంనగర్, రామ్నగర్లో. కరీంనగర్. ఓకే. ఇంకా ఏం చేస్తున్నారు? నచ్చింది, ఇక్కడే వర్క్షాప్ లో ఉన్నా నేను. ఒక మాట చెప్పాలా మీకు? చెప్పండి. అంటే మీరు ఫ్లర్టింగ్ అని మాత్రం అనుకోకండి. నేనేమన్నా తెలిసిన వాళ్ళు అనుకున్నాను, ఎవరో కావాలని. లేదు లేదు లేదండి. మీరు అంటే చాలా మంది అమ్మాయి ఎక్స్ప్రెస్ చేయడమో డిఫరెంట్గా చూస్తారు, కానీ నేను ర్యాండమ్ నా ఫ్రెండ్ త్రూ మీరు పరిచయం నాకు. మీ వీడియోస్ వినాయకుయ ఛానల్లో చూస్తూనే ఉంటాయి ఎప్పటికీ. సో అట్లా చెప్తున్నా. మీ డింపుల్స్ కానీ మీరు చాలా అందంగా ఉంటారు. మీరున్న అండ్ మీకు మ్యారేజ్ అవ్వకపోతే మాత్రం నేను లైన్లో ఉన్నా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడానికి. మ్యారేజ్ అయింది, మాకు 2 పిల్లలు కూడా. సెకండ్ మ్యారేజ్ ఏమన్నా ప్లానింగ్ ఉందా?
ఏమిటండి మీరు మాట్లాడేది? నాకేదో ఏదో డౌట్ వస్తుంది. మీరైతే ఎవరో ఫ్రెండ్ త్రూ మ్యూచువల్ ఫండ్ త్రూ మీరు ఆటో పట్టించిన కాల్ చేస్తున్నారు, కానీ నా ఫేస్ అంత సీన్ నాకు తెలుసు. కావాలంటే వీడియో కాల్ చేయండి. ఓకే ఓకే. మీరు నమ్మట్లే కదా, ఒక్కసారి వీడియో కాల్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎట్లా ఉంటున్నా అనేది కూడా మీకు తెలియాలి కదా, నేను అమ్మాయి అబ్బాయి అనేది. ఓకే ఓకే. మీరు మాల్ వేసుకునేది తెలుసు, మీరు కుయా హోమ్స్లో వర్క్ చేసేది తెలుసు. నేను ఎవ్రీథింగ్ వినయ్ కుయా ఛానల్లో మిమ్మల్ని చూడడానికే వినయ్ కుయా ఛానల్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓకే ఓకే. మీరు అప్పుడప్పుడే కనిపిస్తారు, రెగ్యులర్గా కనిపించరు ఎందుకు? నేను కెమెరా ఫేసింగ్ నాకు నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటాను. అవునా, కానీ ఒక్క సజెషన్ చెప్పనా నేను? ఒక్క నిమిషం, ఒక 2 seconds హోల్డ్ చేయరా? చేస్తాను. ఇంకా ఇంకేమన్నా మాట్లాడోకేనా? ప్లీజ్ ట్రై టు ఫ్లర్టింగ్. వాడు ఆయనకి డౌట్ వచ్చేస్తుంది, డౌట్ వస్తుంది కాబట్టి వాడు కాన్షియస్ అయిపోతున్నాడు. వాడు ఆగు, నువ్వు ఇంటికి పోయినాక 2-3 సార్లు మళ్ళీ ఫోన్ చేస్తుంది. హలో, చెప్పండి మ్యామ్. మీకొకటి చెప్పాలా? చెప్పండి మ్యామ్. మీరు అండి అని అనకండి ప్లీజ్, నాకు చాలా బాధ అవుతుంది. మేడం అండి అంటే మేము అంటున్నాం, మేడం అంటున్నారు. ఆ మేడం కూడా అనకండి, నా పేరు శ్రీవల్లి. ఎక్కువ విన్నాను నేను. నా పేరు శ్రీవల్లి. ఓకే ఓకే. మీకు కన్ఫర్మేషన్ కావాలంటే నాకు వీడియో కాల్ చేయండి. గోపాల్ షో నుంచి చేస్తున్నారు మీరు? గోపాల్ నుంచి పక్కన నుంచి ఎక్కిస్తున్నారు మీరు? గోపాల్ షో ఏంటది? నాకు అర్థమైంది, గోపాల్ షో ఇది ప్రాంక్ కాల్ చేస్తుంటాడు గోపాల్. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? గోపాల్ నాకు తెలీదు వాళ్ళు ఎవరు. మీ పక్కన గోపాల్ ఉన్నాడు. ఇది రియలైజేషన్. పట్టుకున్నావా? పట్టుకున్నారు. అదే తల్లి ఎవరు నాకు నచ్చిన లడ్డు పలిగిందా నాన్న? నాకు అయితే అప్పుడే ఏమైతుంది చెప్పి డౌట్ వచ్చేసిన నీకు? ఒకవేళ నిజం కాకపోయి ఉంటే నిజంగా నువ్వు చాలా సార్లు కాల్ చేసేవాడు కదా, నిజం చెప్పాను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నా గోపాల్ మన గురించి మనకు తెలుసు. గోపాల్ మనకి అదే అనుకుంటే ఒకవేళ ఫ్లడ్ చేసి పట్టుపోయిన వాడు కుయ్యం సిద్ధపోతున్నది. సత్తులు ఉండగా నువ్వైతే పడవగారు ఎవరికి గోపాల్ వాయిస్ ఉండగా నేను విన్నావా? చూస్తున్నావా? నీకు డౌట్ వచ్చి ఆగినావు, లేకపోతే దూసుకుపోయేటోడు. అర్థమవుతుంది. అస్సలు నమ్మితే నిజంగా చేస్తారండి, నమ్మితే అమ్మా ఇక్కడ. ఓకే 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 అన్న, ఎంజాయ్. మంచిదా? అంత మంచిది. ఏం మంచిది? వాయిస్ బాగుంది. ఎట్లా ఫ్లడ్ చేస్తావా రే? పెడతారా ఆగ్రా ఈ వీడియో నీకు? చెల్లె పంపిస్తా ఆగ్రా. రైట్ రైట్. సో గైస్ మొత్తానికి అయితే ట్రై చేసినాం, బట్ ఫెయిల్ అయింది. ఇట్లా ఫెయిల్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇంకోటి సర్జన్ కాల్ చేద్దామా? చేసి డబ్బు సర్జన్ కాల్ చేద్దాం నెమ్మది. సో వన్ మోర్ బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, ఎందుకంటే మా ఫర్నిచర్ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేస్తే పట్టుకున్నాడు. అండ్ ఇది ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంటే, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతున్నట్టు, కొంచెం సైకోయిజం చేస్తున్నట్టు, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నట్టు. సో మా వాడికి జర కంప్లైంట్ ఇచ్చినట్టు, మా వాడు ఏ విధంగా అంటే లైక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూద్దాము. ఓకే లెట్స్ సీ. అరే సురేష్, అరే ఒక చిన్న ప్రాబ్లం మచ్చా. ఏం లేదు, ఒక అమ్మాయితో దేని దిగినారా, తన పేరు సుష్మా. ఎప్పుడు చెప్పలే నీకు? అందం చేస్తుంది మచ్చా. ఓహో, మచ్చా నాకు పెళ్ళైనా కాలేదు, ఒక మాట చెప్పు. అయిపోయింది ఎప్పుడో పెళ్ళి. చెప్తున్నా, అబద్ధం చెప్పకు వినయ్. నేను వీడియోస్ చూపెడుతున్నా, అది కూడా లేదు వినయ్, వచ్చిన లేదు నేను నమ్మను. ప్రాబ్లం అయితే నాకు లేదు వినయ్, ఈజీ నీ కాలు. నాకు నువ్వు కావాలి వినయ్. ఎక్కడ నువ్వురా? అరే నాకు ఈ టెన్షన్ అయితేనే మచ్చా. ఏదున్నావురా? వస్తా అంటున్నా.
వినయ్ ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు? వేరే వాళ్ళతో కాల్ చేపించి మరీ అబద్ధాలు. ఈ రోజు నువ్వు సోషల్ మీడియా లేవు కాబట్టి నీకు వీడియోస్ చూపెట్టినా కానీ నీకు కొంచెం అర్థం చేసిన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు. పెళ్ళయిందా మరి ఇంత అబద్ధం ఆడతారా వినయ్? నాకు తెలీదు వినయ్, మనం రేపే పెళ్లి చేసుకుందాం. నాకు తెలీదు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు అంటే నన్ను మోసం చేస్తున్నావా నువ్వు? సరే తరలే చేస్తలేడు, మీరు ఇద్దరు కలిసి ప్రాంక్ చేస్తున్నారు, అది నాకు తెలుసు. అరే మజా దీంట్లో కూడా ప్రాంక్ ఆరా? అవును నాకు తెలుసు. నేను అదే చాలా ప్రాబ్లం. చెప్పు ఎందుకు దొరికినారా నేను? ప్రాంక్ చేస్తున్నా. ప్రాంక్ అంట నీ ఫ్రెండ్స్ ఇట్లానేనా? అసలు ఏమన్నా చెప్తే కూడా ప్రాంక్ అంటున్నారండి. ఒకసారి నువ్వు కుయ్యం బాక్స్ లో పని చేసి చూడు, ఆడుకుంటారు. అది చేసి సంజాయించు. సంజాయించేది ఎందుకు? నీకు ఫోన్ ఉందా సుష్మా స్వరాజ్? హలో, ఫోన్ ఉందా? ఉంది. మళ్ళీ ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయి. యూట్యూబ్ లేదు నాకు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఏముంది మరి ఫోన్ లో? నేను యూట్యూబ్ వాడానండి. ఏం వాడతారు? ఒక టైల్ తప్ప ఇంకేది వాడరు కావచ్చు. డబ్బా ఫోనా? అవును, డబ్బా ఫోన్. అంటే దాన్ని డబ్బా అని ఎందుకంటారు? డబ్బా ఏం కాదు, మంచి ఫోనే. ఏం పేరు ఫోన్ పేరు? నోకియా. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటిది? నాకు వినయ్ కావాలి ప్లీజ్. మీరు ఎలాగైనా నా వినయ్తో నాకు పెళ్లి చెప్పియండి ప్లీజ్. ఓకే, పెళ్లి పెద్దగా నేనే ఉంటా. పెళ్లి ఎంత కట్నం ఇస్తావు మావానికి? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. ఆ మాటలు చెప్తారు. ఎంత అమౌంట్ అని చెప్పండి, మేము ఒక 1000 కోట్లు అడుగుతాం, ఇస్తారా? 1000 కోట్లు అంబానీ కూడా ఇవ్వడు, నేను ఇవ్వాలా 1000 కోట్లు? 1000 కోట్లు అంబానీ అందుకే 5000 కోట్లు పెట్టి పెళ్లి ఖర్చు పెట్టినాడు. 1000 కోట్లు అదే నేను శాంపుల్ అంటున్నాండి. మీరు మరి 1000 కోట్లు అంటే నేను నార్మల్ ఒక పర్సన్ ని. అట్లా 10 కోట్లు. అరే పోవే పట్టుడు పట్టు అట్లా తెచ్చిపోయినా నీకు? గన్నిగాడితో చేసిన గన్నిగాడు పట్టాడు, నువ్వు నీతో చేసిన పట్టింది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం గట్టిగా ట్రై చేస్తా. ఎక్కడున్నావు? ఇది ఏదో బాగుంది, తెలిసే చేయాలి. చెల్లి ఎంతుండా? ఓకే ఓకే రా, ఇట్స్ ఓకే. సో గైస్ ఎన్ని ట్రై చేసినా అన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ టైం బెటర్ చేద్దాం, ట్రై చేద్దాం. సో సారీ, ఎందుకన్నా సో సారీ. అదే అంటున్నా, మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయినాను. చూశాను కదా మా వారు ఇట్లా పట్టుకున్నాడో, అంత నమ్మకం నా పైన. సో ఇట్లా కాదురా, మనం టాపిక్ చూసేసుకుని తప్పు నెక్స్ట్ టైం గట్టి చేసాం. సో గైజ్, మీకు కూడా ఏమైనా ప్రాంక్ కాల్ మీ ఫ్రెండ్స్ పైన చేయాలనుకుంటే మాత్రం స్టూడియో ఉంది, వచ్చేసేయండి, చేసేసాం మనం, ఓకేనా? సో మీరు ఒకవేళ రాకున్నా సరే ఫోన్ నెంబర్లు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా సరే మన గోపాల్కి అండ్ టాపిక్ కూడా పెట్టండి. మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఫస్ట్, మీతో కాంటాక్ట్ అయినాక మీ వాళ్ళతో ఫోన్ చేద్దాం, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం, అప్పటికి బాయ్.